ఇప్పుడు మనం గోరు చిక్కుడుగాయ ఎగ్ కర్రీ చేసుకుందాము. మామూలుగా పిల్లలు గోరు చిక్కుడుగాయ అంటే ఇష్టపడరు కదా, కాకపోతే గోరు చిక్కుడుగాయనే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, తినాలి కంపల్సరీ పిల్లలు తినాలి అంటే మనం ఏదో ఒకటి కలిపి చేస్తే బాగుంటుంది కదా. నేనైతే గోరు చిక్కుడుగాయతో ఎగ్ కలిపి చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వద్దన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. మీరెవరైనా గోరు చిక్కుడుగాయ ఎగ్ కలిపి కర్రీ చేస్తారా? చేస్తే కనుక చేస్తామని, తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు గోరు చిక్కుడుగాయ ఎగ్ కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg గోరు చిక్కుడుగాయ తీసుకున్నాను. చిక్కుడుగాయని ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఉడికిందేమో చెక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళని వార్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేగిన తర్వాత 1 ఉల్లిపాయని చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా కారం పొడి వేసుకోను. ఇది ఆప్షనల్ అండి. నచ్చిన వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం వేగిన తర్వాత దీంట్లో చిక్కుడుగాయ వేసుకోవాలి. మనం ఉడికించి నీళ్ళు వార్చేసుకున్న చిక్కుడుగాయ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకుని ఆయిల్లో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇది మంచిగా వేగింది కదా. దీంట్లో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడితో మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కారం పొడి కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, ఇంకా కారం పొడి వేసుకోవట్లేదు. బాగా మిక్స్ చేసుకుని 1 నిమిషం ఈ మసాలాలన్నీ చిక్కుడుగా పట్టే వరకు మూత పెట్టుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడైనా టేస్ట్ సరి చూసుకోవచ్చు, కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. మనకు కావాల్సిన ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి. నేనైతే 5 ఎగ్స్ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే 4 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు. కొంచెం గట్టి పడిన తర్వాత నెమ్మదిగా తిరిగేసుకోవాలి. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఇదిగోండి, ఎగ్ గట్టిపడింది కదా. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము. మీరు కావాలనుకుంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. నేనైతే కలిపేస్తున్నాను. చిక్కుడుగాయలు పిల్లలు మామూలుగా ఇష్టపడరు కదా, ఇలా ఎగ్ వేసి చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. పైనుండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చూసారు కదా, గోరు చిక్కుడుకాయ ఎగ్ కర్రీ ఎంత ఈజీగా ఎంత టేస్టీగా చేసుకున్నామో. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్ ఉంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్ చేయమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.